యాకోబు పత్రిక 4:8 చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అంటే ద్విమనస్సు. ద్వి అంటే ఎంత? 2 కదా. 2 మనస్తత్వాలు, 2 మనస్సులు. ఏమండి, అది కూడా ఏంటి? నామకార్థ క్రైస్తవ జీవితం. ఆదివారం మందిరానికి, మిగతా రోజులు సినిమా హాల్స్లో సమయాన్ని గడపడం, ఆదివారం దేవుని వాక్యాన్ని చదవటం, మిగతా సమయాల్లో సాతానుగాడికి సమయాన్ని ఇవ్వటం. దీనే ద్విమనస్సు అన్నారు. మన జీవితాల్లో ద్విమనసులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే నులివెచ్చని జీవితం ఇది కూడా అస్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నది. మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. Turn your Bibles to the book of Revelations. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఇక్కడ నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు 7 సంఘాలతో మాట్లాడుతూ, నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రభు మాట్లాడుతున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానన్ను వెచ్చగానన్నా లేవు. నువ్వు చల్లగానన్ను వెచ్చగానే ఉండిన మేలు. అంటే దేవుడు అంటున్నాడు, నులివెచ్చని జీవితం ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వేడిగా ఉండు. అంతే. నులివెచ్చని జీవితం, లూక్ వామిటీ అంటే నులివెచ్చని జీవితం ప్రమాదకరం. దీన్నే అస్థిరత్వం అన్నారు. నేను 3 విషయాలు చెప్పాను, 3 కూడా ఒకే మీనింగ్ వస్తున్నాయి. ఒకటి ఏంటి? 2 తలంపుల మధ్య తడబడటం, ద్విమనస్సు. ఆ తర్వాత ఏంటి? నులివెచ్చని జీవితం. ఇది మంచిది కాదు. మనం స్థిరులుగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. మీరు స్థిరత్వం మీ జీవితంలో గొప్ప ఖ్యాతిని తీసుకొస్తుంది. స్థిరత్వం మీ జీవితంలో ఫలించేటువంటి అనుభవాన్ని మీ జీవితంలో కలుగు చేస్తుంది. స్థిరత్వము అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తుంది. నువ్వు బ్రతుకుతావు, అనేక మందికి బ్రతుకునిస్తావు. ఎంతమందికి నేను ఆశీర్వాద కారకుడిగా ఉండాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? నేను ఒక దీవెనగా మారిపోవాలండి. ఐ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్. దీవించు అని అంటున్నాం, మంచిదే. కానీ మన ప్రార్థనలో పరిణితి రావాలి. లార్డ్, మేక్ మీ ఏ బ్లెస్సింగ్. నన్ను దీవెనకరంగా చెయ్యి. నేను దేవుడు దీవించాడు, అన్ని రకాలుగా దేవుడు నేను దీవించాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, జాబ్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ నింపుదల నీకు ఇచ్చాడు. నువ్వు ఎలా దీవించబడాలో అలా దీవించబడ్డావు. దేవుడు నేను దీవించాడు ఆల్రెడీ. ఇక నీవు అడగాల్సింది, మేక్ మీ ఏ బ్లెస్సింగ్. నన్ను దీవెనకరంగా చేయండి అయ్యా. నేను ప్రతి దినము కూడా చేసే ప్రార్థన ఇదే, ప్రభువా నన్ను దీవెనకరంగా చేయండి అయ్యా. నా మాటలు, నేను చేసే ప్రతి క్రియ నీకు మహిమ రావాలి. ప్రజలు నా ద్వారా దీవెన పొందుకోవాలి. ప్రజలు నా ద్వారా నీ వెలుగును చూడాలి. ప్రజలు నా ద్వారా నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలయ్యా. అటు రీతిలో నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరిచేయని నా ప్రార్థన ఇదే. మేక్ మీ ఏ బ్లెస్సింగ్. నన్ను ఆశీర్వాదకరంగా చేయండి. మీరు కూడా అడగండి, ప్రభువా నన్ను ఆశీర్వాదకరంగా నన్ను చేయండి. మేక్ మీ ఏ బ్లెస్సింగ్. నన్ను, నా జీవితం అనేక మంది దీవెనకరంగా నన్ను చేయండి. నా ద్వారా నా కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలి. నా ద్వారా నా బిడ్డలు ఆశీర్వదించబడాలి. నా ద్వారా ఇరుగు పొరుగు వారందరూ నేను తెలుసుకోవాలయ్యా. నన్ను ఒక దీవెనకరంగా నన్ను చేయండి. నన్ను నవ్వించండి. నా ద్వారా అనేక మంది నవ్వును పంచండి అయ్యా అని ప్రభువును అడగటం అనేటువంటిది చాలా శ్రేష్టమైన ప్రార్థన. సో స్థిరులుగా ఉండండి అని దేవుని లేఖనం చెప్తుంది. వేటిలో మనం స్థిరంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. మీరందరూ కూడా స్థిరులుగా ఉండడానికి మీరు సంసిద్ధులయ్యారు కదా. 2025 సంవత్సరం 2వ ఆదివారంలో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒక తీర్మానం తీసుకుంటున్నాం. ఈ దినాలన్నీ కూడా తీర్మానాలు తీసుకునేటువంటి సమయం కదండి. సో మనం ఇంకా న్యూ ఇయర్ ఫ్లేవర్ మన నుంచి పోలేదు. ఇంకా నూతన సంవత్సరం యొక్క ఫ్లేవర్ మనతోనే ఉంది. ఇంకా నూతన సంవత్సరాలు అడుగుపెట్టాం, ఇంకా సెటిల్ అవుతా ఉన్నాం, ఇంకా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన దేవా నీకు స్తోత్రం అని మన తీర్మానాలు ఇంకా మనం కొనసాగిస్తున్నాం కదా. 31వ తారీఖున తీర్మానాలు తీసుకున్నా. ఎంతమంది తీసుకున్న తీర్మానాలు? ఏమని తీసుకుని ఉంటారో తెలుసా? మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి అని తీర్మానం మీరు తీసుకున్నారు. ఇంకా స్టిల్ కంటిన్యూ కదా. ఇంకా మీరందరూ కంటిన్యూ చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రతి దినము కూడా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధిలో
దేవునితో నేను మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు గాడ్. దేవునితో నేను మాట్లాడాలి, ప్రార్థనలో సమయాన్ని గడపాలని తీర్మానం తీసుకున్నారు. మూడోదిగా ఏ తీర్మానం అంటే, ఏ ఆదివారం కూడా దేవుని మందిరాన్ని నేను మానను. దేవుని దినాన్ని నమ్మకంగా నేను అనుసరిస్తాను, పరిశుద్ధమైనటువంటి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాను. సో చాలా తీర్మానాలు మీరు తీసుకున్నారు కదండి, ఇంకా వాటిని కంటిన్యూ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి వచ్చే నెల, ఆ తర్వాత మార్చి నెలలో ఎలా ఉంటాయో మా తీర్మానాలు, అది మీకే తెలుసు. అందుని బట్టి నూతన సంవత్సరంలో తీర్మానాలు తీసుకుంటున్న గడియల్లో మనం ఉంటున్నాం కాబట్టి అందరూ కూడా ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకోండి. నేను స్థిరులుగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను స్థిరత్వం కలిగి ఉండాలి. నేను అస్థిరుడిగా మారిపోవడానికి వీలు లేదు. సో వేటి యందు మన స్థిరత్వం కలిగి ఉండాలి, వేటి యందు మన స్థిరులుగా ఉండాలంటే నేను 4-5 విషయాలు చెప్తాను. సో ఆ విషయాల్లో మీరు అందరూ స్థిరులుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మెండుగా మీ మీద కురిపించబడతాయి. దేవుని యొక్క దీవెన మెండుగా మీ మీద కురిపించబడుతుంది. స్థిరత్వం ద్వారా కలిగిన ప్రయోజనాలు కూడా మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో స్థిరులుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా మనం ఆ ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్థిరత్వం కలిగి ఉండటానికి మనం తీర్మానాలు తీసుకుందాం. ఆమేన్. స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ఎంతమంది తీర్మానాలు తీసుకుంటారు? ప్రైజ్ గాడ్. వేటిలో మనం స్థిరంగా ఉండాలంటే సత్యమునందు స్థిరులుగా ఉండాలి. మొదటి అంశం ఏంటి? సత్యమును. అందరూ చెప్పాలి, సత్యమునందు స్థిరులుగా ఉండాలి. చదువుదాం ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై యేసై మీకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి చెప్తూ కింద వేస్ట్ వచనాలు చెప్తుంటాడు ఆయన. సో సత్యమునందు స్థిరులై ఉండండి, సత్యమునందు స్థిరులై ఉండండి. సత్యం ఎవరు? మా పక్కనింటి ఆయన అని చెప్పొద్దు. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అని లోకానికి వచ్చి నేనే మార్గాన్ని సత్యాన్ని జీవనాన్ని చెప్పాడు. అందును బట్టి ప్రభువునందు మనం ఏం కలిగి ఉండాలా? స్థిరులుగా, అంటే సత్యమునందు మన స్థిరత్వం కలిగి ఉండాలని దేవునికి సెలవిస్తూ ఉంది.